గౌతమ్ అహల్యకు బెయిల్ ఇవ్వడానికి వెళ్తాడు. కానీ గౌతమ్ మాత్రం తన భార్య అని చెప్పకుండా మీరా తను నాకు తెలిసిన ఆవిడ, బెనర్జీ తప్పు చేస్తే తనని అరెస్ట్ చేయడం ఏంటి అని ఈ విధంగా ఎస్ఐతో చెప్తుండగా అప్పుడు ఎస్ఐ మీరే కదా అతని మీద కేసు పెట్టాడు, అలాంటప్పుడు అతని గురించి తెలుసుకోవాలంటే ఇక వాళ్ళ తరపున వాళ్ళని అరెస్ట్ చేయక తప్పదు కదా గౌతమ్ గారు అని ఎస్ఐ అంటాడు. మీరు చెప్పింది కరెక్టే, కానీ మీరకు తనకి ఎలాంటి సంబంధం లేదు. జస్ట్ తను ఆ ఇంట్లో ఒక గెస్ట్గా మాత్రమే ఉంది. కానీ ఇప్పుడు అతను పరారై ఉన్నాడు కదా, అలాంటప్పుడు అతను దొరకాలంటే ఇప్పుడు పట్టుకోవాలి కదా. మీరు అన్నది కరెక్టే సార్, నేను కాదనట్లేదంటలేనా. కాకపోతే తినని పట్టుకుంటే వాడు ఎక్కడి నుంచో వస్తాడు, వాడిని చేసి మీరు పట్టుకుంటేనే కదా వాడు మీకు దొరికిపోయేది. అందుకే మీరకు బెయిల్ ఇచ్చి తీసుకెళ్దామని వచ్చాను అనే విధంగా అన్న తర్వాత వెంటనే బెయిల్ పేపర్ ఎస్ఐకి చేతికిస్తాడు. ఎస్ఐ అది చూసి ఇక మీరను వదిలిపెట్టమని కానిస్టేబుల్కి చెప్తాడు. అప్పుడు కానిస్టేబుల్ వచ్చి మీరను వదిలేస్తారు. చాలా థ్యాంక్స్ అండి అని విధంగా మీరను తీసుకొని బయటకు వస్తాడు గౌతమ్. గౌతమ్ బయటకు వచ్చిన తర్వాత మనసులో అహల్య అనుకుంటుంది, నేను మీకు ఎవరని తెలుసని నన్ను వదిలిపెట్టడానికి స్టేషన్ దాకా వచ్చారో నాకు తెలియదు, కానీ ఎప్పటికీ మీరు నాకు కవచంలా నన్ను కాపాడుకుంటూ వస్తున్నారు గౌతమ్ గారు. ఇలాంటి ప్రేమ నాకు 1000 జన్మలు ఎత్తినా దొరకదండి అని మనసులో అనుకుంటూ ఉంటుంది. మీరా గారు, మీరు కంగారు పడకండి. ఇక నుంచి మీరు నాతో పాటుగా ఉంటారు. ఆ బెనర్జీ మీద అనుమానం వచ్చి ఆ రోజు ఇంట్లో అంతా వాకప్ చేశాను. వాడి గురించి తెలుసుకున్నాను, వాడి మీద కంప్లైంట్ ఇచ్చాను, కానీ మీ గురించి ఆలోచించలేకపోయాను. కానీ ఇక నుంచైనా వాడి ఇంట్లో నువ్వు ఉండడం ఎట్టి పరిస్థితుల్లో ప్రమాదం అండి. కానీ ఇప్పుడు నాకు ఇక అంత త్వరగా షటర్ ఎక్కడ దొరుకుతుందండి? ఎక్కడ ఎందుకు? మా బాబుని చూసుకోవడానికి మీరు నా దగ్గరే ఉంటున్నారు కాబట్టి నాతో పాటుగా పర్మనెంట్గా ఇక్కడే ఉండండి. అదేంటండి, ఇంట్లో వాళ్ళు ఊరుకుంటారా? ఇక వద్దండి, వేరే షటర్ చూసుకొని నేను ఉంటాను. బాబుని చూసుకోవడానికి అప్ అండ్ డౌన్ చేస్తానులేండి. వద్దండి, మీకు ఎప్పటికైనా ప్రమాదం. వాడు ఎనీ టైం వచ్చైనా కూడా మీకు ప్రాణహాని ఉందని అర్థమవుతుంది అనే విధంగా బెనర్జీ గురించి చెప్తాడు. ఈలోపు అందరు కలిసి ఇంట్లో వాళ్ళు ఇక మీరాను పోలీసులు పట్టుకు వెళ్ళిన తర్వాత కోపంగా అహల్య గురించి మీరా గురించి ఎలాగైనా తనని బయటికి తీసుకురావాలని చెప్పేసి స్టేషన్కి వెళ్ళిన గౌతమ్ మీద అందరూ కలిసి మండిపడుతూ ఉంటారు. ఈలోపు అనుకున్నట్టుగా ఇంటికి వస్తుండగా వద్దండి, ఇంటికి రావడం నాకు ఇష్టం లేదు. నేను ఇటు నుంచి ఇటే ఎక్కడికైనా వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్తారండి? మీకంటూ షటర్ లేదు కదా, నేను చెప్తున్నాను కదా, రండి అని చెప్పేసి చేయి పట్టుకొని లోపలికి తీసుకొస్తాడు. ఆగరా అని గట్టిగా అంటుంది భానుమతి. ఏంటి అని చెప్పేసి గౌతమ్ అంటాడు. ఏంటిరా, పోలీస్ స్టేషన్కి వెళ్ళి దీనన్న ఇద్దరు కలిసి సంబంధాలు పెట్టుకొని ఇప్పుడు ఇంటి పరువు తీయడానికి మళ్ళీ తిరిగి దాన్ని ఇంట్లోకి తీసుకొస్తున్నావా? అసలు నువ్వు ఏమో చేస్తున్నావో అర్థమవుతుందారా అని ఈ విధంగా భానుమతి అంటుంది. నేను చేయడానికి ఏముంది, ఏదో షటర్ ఇచ్చని చెప్పేసి ఆ బెనర్జీ ఇంట్లో ఉంది, కానీ వాడు వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకొని దానికి మీరా గారు కారణమవుతారా? అందుకే బెయిల్ పేపర్ మీద తీసుకొచ్చాను తనని. ఏంటి, తనకి బెయిల్ ఇచ్చి కాపాడి తీసుకొని వచ్చావా? అవునే, సరే తీసుకొచ్చావు కదా, తన దారేంటో తను చూసుకుంటుంది, వెళ్ళిపోమను. అసలు ఇంట్లో అడుగు పెట్టే అర్హత రైట్స్ తనకి లేవు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి పరువు తీసిన దాన్ని అరే ఇక 10 మందిలో చుట్టుపక్క వాళ్ళందరూ ఏమని మాట్లాడుకుంటారు ఈ కుటుంబం గురించి? అందుకనే బాబు కాస్త రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాడు, వాణ్ణి మనమే చూసుకుందాం. నువ్వు అనగానే సరిపోతుందనే, కానీ ఒక్కటి చెప్తున్నాను, మీరా పర్మనెంట్గా ఇక్కడే ఉండిపోతుంది నాతో పాటుగా అనేసరికి అందరూ షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు, కనీసం నీకు అర్థమవుతుందారా? అసలు తలకాయలో పురుగు తిరుగుతుందా? దాన్ని నువ్వు ఉంచుకోవడం ఏంటి? నేను చెప్పేది నిజం బామ్మ, ఖచ్చితంగా మీరా నాతో పాటుగా ఉంటుంది, ఇక్కడ ఇదే ఇంట్లో ఉంటుంది. అది ఉండడానికి వీలేదు. నేను ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోను, దాన్ని బయటికి గెంటేస్తాను. తన మీద చెయ్యి వేస్తే ఇక చెప్పాను కదా, తనకి షటర్ ఇవ్వడానికి పర్మనెంట్గా ఇక్కడే ఉంటుంది బాబుని చూసుకొని. లేదురా, అది కనుక ఇంట్లో అడుగు పెడితే ఇక నేనేం చేయాలో అది చేస్తాను, నా చావే కళ్ళ చూస్తారు. అవునా, సరే నీ అభిప్రాయం నువ్వు చెప్పావు కదా, నా అభిప్రాయం నేను చెప్తాను అని నేరుగా లోపలికి వెళ్ళిపోతాడు. వెళ్ళి లగేజ్ సర్దుకొని
బాబునెత్తుకొని బయటికి వస్తాడు. ఇక మీకు ఏ ఇబ్బంది ఉండదు. నా వల్ల మీకు పరువు పోదు, ప్రతిష్ట పోదు. అంతేకాకుండా తను ఏదో స్మగ్లింగ్ చేసినట్టుగా తనని చూస్తూ ఇంట్లో తనని 10 సార్లు పొడుస్తూ మాటలు అనే కంటే నేనే మీరతో కలిసి బయటికి వెళ్ళిపోతాను. సరేనా? ఏం మాట్లాడుతున్నావురా? అనామకురాలు కోసం అని చెప్పేసి నువ్వు దాంతో బయటికి వెళ్ళడం ఏంట్రా? నానమ్మ, తనకి విలువ లేనట్టుగా నువ్వు మాట్లాడుతూ ఉంటే చాలా చెండాలంగా ఉంది నానమ్మ. కనీసం నీ వయసుకు మించి మాటలు మాట్లాడు. ఒక ఆడపిల్ల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకొని మాట్లాడు. షటర్ కోసమని మన ఇంట్లోకి వస్తే నువ్వు తనని మెడలు పట్టుకొని బయటికి గెంటేస్తానా అంటున్నావే? మనకు కూడా ఒక ఆడపిల్లలు ఉన్నారు కదా. అందుకే నువ్వు కాదు కుదరదని చెప్పేసి అంటేనే ఇప్పుడు తనతో కలిసి నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను. మీ అందరికీ పరువు పోకుండా ఉండాలంటే నేను తనతో కలిసి బయటికి వెళ్ళాలి కదా. అది ఎవ్వతిరా? తనతో కలిసి నువ్వు వెళ్ళడం ఏంటిరా? తను ఎవరా ఏంటా అని పక్కన పెడితే తనకి ఆపద వచ్చింది. నేను అండగా ఉండాలనుకుంటున్నాను. గౌతమ్ గారు, ప్లీజ్ అండి, నా వల్ల మీ కుటుంబాన్ని దూరం చేసుకోకండి. నేను ఎక్కడో అక్కడ సెటర్ చూసుకొని ఉంటాలేండి. ప్లీజ్ అండి, నన్ను బయటికి తీసుకొచ్చారు కదా, ఆ మాత్రం హెల్ప్ చేశారండి. నాకు ఎక్కడో చోట సెటర్ దొరుకుతుంది కదా, వెళ్తానండి. అది చెప్తుంటే అర్థం కావట్లేదా? దాన్ని వదిలేసి బాబునెత్తుకొని లోపలికి పదా. వెళ్ళను, రాను కూడా. తనతో కలిసి నిన్ను బయట అడుగు పెట్టాలనుకుంటున్నాను. ఇక ఒకవేళ నేను ఇంట్లోకి వచ్చినా బాబుని చూసుకోవడానికి ఎవరుండరు. ఏం మాట్లాడుతున్నారా? బాబుని చూసుకోవడానికి ఎవరుండరని నువ్వేలా అనుకుంటున్నావు? అదిది అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంది. తను ఇక్కడే ఉండాలనుకుంటుంది. అసలు ఆ మీరా ఉన్న చోట అతిథి వచ్చి ఇక్కడే ఉంటుంది, నీతో పాటుగా ఉంటుంది. బాబుని చూసుకునడానికి తను ఏంటో సరిపడుతుంది కదా. ఇక కాబోయే ఇంటికి కోడలు నీ భార్య. అయినా నువ్వు పెట్టిన షరతులలో ఆల్రెడీ 3 రోజులు అవుతుంది. ఇంకా 4 రోజులు మాత్రమే ఉంది. అహల్యను ఈ ఇంట్లో అడుగు పెట్టకపోతే అతిథి ఇంటి కోడలు అవుతుంది. ఇక అతిథి ఇంటి కోడలు కావాలంటే తను కూడా బాబుకు అలవాటు పడుతుంది కదా ఈ 4 రోజులలో. నువ్వు అనుకుంటున్నావు నానమ్మ, కానీ నేను అనుకోవట్లేదు కదా. నేను చెప్తున్నాను కదా, అహల్య తిరిగి మళ్ళీ ఇంట్లో కోడలుగా అడుగు పెడుతుంది. నేను ఆ నమ్మకాన్ని ఇస్తున్నాను. ఏంట్రా, చనిపోయిన అహల్య ఆత్మగా వచ్చి నీ చేపట్టుకొని నడుచుకుంటూ ఇంట్లో కోడలుగా అడుగు పెడుతుందా? నువ్వు ఏదని అనుకో, కానీ నేను అహల్యను తిరిగి ఇంట్లో అడుగు పెట్టేలా చేస్తాను. ఇక నీతో ఆర్గ్యుమెంట్స్ అవసరం లేదు. మీరా గారు, పదండి, బాబునెత్తుకొని వెళ్దాం అని చెప్పేసి వెంటనే బాబునెత్తుకొని ఇక మీరని తీసుకొని బయటకు వస్తాడు. అరే గౌతమ్, గౌతమ్ అని చెప్పేసి అర్జున్, సుభద్ర అందరూ కలిసి పిలుస్తూ ఉంటారు. మరి ఏం జరుగుతుందనేది వీడియోలో తెలుసుకుందాం.